జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాయాది దేశంపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు పాక్పై 7 చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం బుధవారం 5 చర్యలు తీసుకోగా గురువారం మరో 2 చర్యలు తీసుకుంది. పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ తీసుకున్న 7 కఠిన చర్యలు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తక్షణమే రద్దు చేసింది. పాకిస్తాన్ విశ్వసనీయంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును ఆపే వరకు ఇది కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ బుధవారం మూసివేయబడింది. ఎండార్స్మెంట్లతో దాటిన వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది. 3. సార్క్ వీసా మినహాయింపు పథకం నిలిపివేసింది. ఈ వీసాల కింద పాకిస్తానీయులు భారత్లో ప్రయాణించడానికి ప్రభుత్వం ఇకపై అనుమతించదు. పాకిస్తాన్ జాతీయులకు గతంలో జారీ చేసిన SVES వీసాలు రద్దు చేశారు. అలాగే SVES వీసాలు కలిగిన పాకిస్తానీయులను 48 గంటల్లోగా భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. 4. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ, సైనిక, నావిక మరియు వైమానిక సలహాదారులను పర్సన్ నాన్ గ్రాటాగా ప్రకటించారు. దేశం విడిచి వెళ్లడానికి 1 వారం సమయం ఇచ్చారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుంచి తన రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని భారత్ ప్రకటించింది. 5. మే 1 నాటికి మరిన్ని తగ్గింపుల ద్వారా హైకమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కి తగ్గిస్తామని భారత్ తెలిపింది. 6. పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయులందరూ ఏప్రిల్ 27 లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వైద్య వీసాలపై ఉన్నవారు ఏప్రిల్ 29 వరకు ఉండొచ్చు. 7. పంజాబ్లోని అట్టారీ, హుసేనీవాలా, సద్గిలాలో జరిగిన రిట్రీట్ వేడుకలలో ఉత్సవ ప్రదర్శనను తగ్గించాలని సరిహద్దు భద్రతా దళం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ గార్డ్ కమాండర్, అతని పాకిస్తాన్ గార్డ్ కమాండర్ మధ్య లాంఛనప్రాయ కరాచలనాన్ని నిలిపివేయనుంది. వేడుక సమయంలో గేట్లు మూసివేయబడతాయి. ఈ చర్య సరిహద్దు శత్రుత్వాలపై భారత్ తీవ్రమైన ఆందోళనను తెలియజేస్తుంది.